ఐపీఎల్లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతోంది. రాయల్ ఛాలెంజర్ బెంగళూరు సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. కోల్కతా తమ తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ ని ఓడించి జోష్లో ఉంది. ఇక ఆర్సీబీ గత మ్యాచ్లో పంజాబ్ కి షాక్ ఇచ్చి దూకుడు మీదుంది. ఈ మ్యాచ్తో కోల్కతా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ టీ20లో 500 మ్యాచ్ల మైలురాయిని తాకబోతున్నాడు. మ్యాచ్ కి సంబంధించి డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, ఆర్సీబీ అలాగే కేకేఆర్ మ్యాచ్ లో ఎవరికి ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి? ఎస్, ఐకానిక్ చిన్నస్వామి స్టేడియం అయితే ఈరోజు ఒక హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అయితే రెడీ అయిపోయిందని చెప్పాలి. ఈ కాంటెస్ట్ కోసం ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ సీజన్లో ఈ కాంటెస్ట్ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఇది మెయిన్గా అంటే చూడడానికి మనకి ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్లా అనిపించినా ఇది విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్. విరాట్ కోహ్లీ ఇప్పుడు కెప్టెన్ కాదు అండ్ గౌతమ్ గంభీర్ ప్లేయర్ కాదు, కానీ ఎవ్రీ సీజన్లో వీళ్ళిద్దరి మధ్య జరిగే కాంటెస్ట్ కోసం, వీళ్ళిద్దరి మధ్య జరిగే డ్రామా కోసం ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తారు. అండ్ ఇద్దరు అగ్రెసివ్ పర్సన్స్ కాబట్టి, అండ్ లాస్ట్ మ్యాచ్లో ఆల్రెడీ విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఆ అగ్రెషన్ ఇందులో చూపిస్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అండ్ గంభీర్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా, కెమెరా కాన్సన్ట్రేషన్ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి, సో వీళ్ళిద్దరి మధ్య కాంటెస్ట్ కోసం మెయిన్గా ఫ్యాన్స్ ఎదురు చూస్తారు. అండ్ మెయిన్గా చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్య 2008 నుంచి మంచి కాంటెస్ట్ అయితే, అంటే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య 2008లోనే బ్రెంట్ మెకల్లమ్ 158 రన్స్తో ఫస్ట్ మ్యాచ్లోనే అంత హైయెస్ట్ స్కోర్ చేసి ఐపీఎల్కి ఒక కిక్ స్టార్ట్ ఇచ్చారు. సో అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ ఐపీఎల్లో మొన్నటి వరకు హైయెస్ట్ స్కోర్ ఆర్సీబీది ఉన్నప్పటికీ అది సన్ రైజర్స్ హైదరాబాద్ దాన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసింది. అండ్ లోయెస్ట్ స్కోర్ కూడా ఆర్సీబీ కేకేఆర్ మీదే కొట్టడం జరిగింది. 49 లోయెస్ట్ స్కోర్, 49కి ఆల్ అవుట్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చిన్నస్వామిలో ఆర్సీబీకి కేకేఆర్కి 5 మ్యాచెస్ జరిగితే 5 మ్యాచెస్లోనూ కేకేఆర్ఏ గెలవడం, వాళ్ళ ఓన్ హోమ్ టౌన్ అడ్వాంటేజ్ని కూడా ఆర్సీబీ తీసుకోలేకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ చూసాం. అండ్ ఇద్దరు ఒక్కొక్క మ్యాచ్, ఆర్సీబీ 2 మ్యాచెస్ ఆడింది అండ్ ఇది 3rd మ్యాచ్, అండ్ కేకేఆర్ ఇది 2nd మ్యాచే. అయినా సరే కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ గెలవడం జరిగింది, ఆర్సీబీ కూడా ఒక మ్యాచ్ గెలిచి. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి ఇద్దరికి చాలా క్రూషియల్. ఒక రకంగా చెప్పాలంటే ఆర్సీబీకి ఇంకా ఎక్కువ క్రూషియల్ అని చెప్పాలి. ఎందుకంటే కేకేఆర్లో చాలా టైట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. కేకేఆర్ మీద గెలవడం అంత ఈజీ కాదు. మెయిన్గా ఆండ్రే రసిల్ గురించి మాట్లాడితే విధ్వంసం చేశాడనే చెప్పాలి. ఫస్ట్ మ్యాచ్లో కేవలం సన్ రైజర్స్ అంత హెన్రిక్ క్లాసెన్ లాంటి వాళ్ళు అంత మంచి పర్ఫార్మెన్స్ చేసినా కేవలం ఆండ్రే రసిల్ చేసిన విధ్వంసానికే ఆ రోజు సన్ రైజర్స్ ఓడిపోవడం జరిగింది. సో ఆండ్రే రసిల్ని ఫేస్ చేయడం కానీ, తనని అవుట్ చేయడం కానీ, లేదా రింకు సింగ్ లాంటి వాళ్ళని ఆడనీయకుండా ఆపడం కానీ లేదా అవుట్ చేయడం కానీ చాలా టఫ్ సిచ్యువేషన్స్. ఎందుకంటే ఆర్సీబీలో బౌలింగ్ అటాక్ అనేది కొంచెం వీక్గా ఉంది. సిరాజ్ మీద కాన్సన్ట్రేట్ చేసినా సిరాజ్ ఇంకా అంత ఫామ్లోకి రాలేదు అనిపిస్తుంది లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకుంటే. సో సిరాజ్కి కానీ రసెల్ మీద మంచి రికార్డ్ అయితే ఉంది. సో సిరాజ్ ఈసారి రసెల్ని త్వరగా అవుట్ చేయాలి అండ్ రసెల్ త్వరగా గ్రౌండ్లోకి రాకూడదని కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అండ్ కేజీఎఫ్ స్ట్రగుల్ ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్లో అంతగా ఆడలేదు, 2nd మ్యాచ్లో కానీ ఫామ్లోకి వచ్చేసాడు. కానీ ఫ్యాఫ్ డూప్లెసిస్ కూడా అంతే, ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు, 2nd మ్యాచ్లో అంత ఫామ్లో లేడు. ఇంకా మ్యాక్స్వెల్ అయితే అసలు ఫామ్లోకే రాని సిచ్యువేషన్. సో ఏదేమైనా వీళ్ళ ముగ్గురు ఫామ్లోకి వచ్చి, అండ్ క్యామెరన్ గ్రీన్ లాంటి వాళ్ళు, దినేష్ కార్తీక్ తప్ప లాస్ట్ 2 మ్యాచెస్లో ఎవరు కన్సిస్టెంట్గా ఆడని సిచ్యువేషన్స్ మనం ఆర్సీబీలో చూస్తున్నాం. సో అందరూ మంచి ఫామ్లోకి వచ్చి వాళ్ళు మంచిగా స్కోర్ బోర్డ్ మీద మంచి రన్స్ పెడితే తప్ప ఈరోజు ఆర్సీబీకి అంత ఈజీ సిచ్యువేషన్స్ అయితే ఉండబోవట్లేదు. అండ్ సునీల్ నరైన్ లాంటి బౌలర్ని ఫేస్ చేయడం కోహ్లీకి కూడా చాలా కష్టం, ఎందుకంటే కోహ్లీ కూడా అవుట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ పిచ్ కండిషన్స్ చూస్తే ఇది వచ్చేసి సీ లెవెల్ కంటే ఎక్కువ హైయెస్ట్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి ఎయిర్ రెసిస్టెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో 6s అండ్ 4s కాంటెస్ట్ అయితే చాలా బాగుండబోతోంది. సో ఎక్కువ దూరం బాల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి 6s 4s ఈజీగా వెళ్తాయి కాబట్టి ఎక్కువ స్కోర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చేస్ చేయడం కూడా కష్టమైన సిచ్యువేషన్స్ చూడొచ్చు మనం. అండ్
ప్లేయింగ్ కండిషన్స్ ప్లేయర్స్ గురించి మాట్లాడితే ఫాఫ్ డూప్లెసిస్, రజత్ పటిదార్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ రజత్ పటిదార్ ఇంకా ఫామ్లోకి రాలా. ఏదైతే టెస్ట్ మ్యాచెస్లో తన వైఫల్యం చూపించాడో ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడన్నా సరే మంచి ఫామ్లోకి వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, అనుజ్ రావత్ ఫస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు కానీ సెకండ్ మ్యాచ్లో అంత బాగా ఆడలేదు. అండ్ దినేష్ కార్తిక్ ప్రస్తుతానికి ఫామ్లో ఉన్నాడు. కెమెరన్ గ్రీన్ అండ్ లాస్ట్ మ్యాచ్లో లమ్రర్ తను మంచి పర్ఫార్మెన్స్ చూపించడం వల్లే కేవలం స్లైట్ ఎడ్జ్తో ఆర్సీబీ గెలవడం జరిగింది. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే సిరాజ్, యష్ దయాల్ వీళ్ళిద్దరు అయితే మంచి ఓపెనింగ్ ఇస్తారు. అండ్ అల్జారీ జోసెఫ్ గురించి తను ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నాడు కాబట్టి తనని తీసేసి రీస్ టాప్లిన్ కానీ లోకీ ఫెర్గూసన్ని కానీ తీసుకొస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మ్యాచ్లో. మేబీ ఆ చేంజెస్ ఏమన్నా చేస్తారా? ఆకాష్దీప్ అండ్ కరణ్ శర్మ బౌలింగ్ ఓకే, ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు. అండ్ అది చిన్నస్వామి స్టేడియం కాబట్టి సిరాజ్ మీదే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. అండ్ కేకేఆర్ విషయానికి వస్తే సునీల్ నరైన్, సాల్ట్ అండ్ నితీష్ రాణా వీళ్ళందరూ, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ఇంకా ఫామ్లోకి రాలేదు. కెప్టెన్ అయినా లాస్ట్ మ్యాచ్లో డకౌట్ అవ్వడం జరిగింది. కానీ యాజ్ ఏ క్యాప్టెన్గా ఫీల్డింగ్ చేంజెస్ చాలా బాగా చేస్తున్నాడు అని అయితే అనిపించింది. సో తను కూడా ఒక రీజన్ ఆ గెలుపుకి కారణం అనొచ్చు. బ్యాటింగ్లో చూపించకపోయినా ఫీల్డింగ్ చేంజెస్లో చాలా మంచి చేంజెస్ చూపించాడు. అండ్ ఆండ్రే రసెల్ అండ్ రింకు సింగ్ వీళ్ళిద్దరూ కలిసి విధ్వంసాన్ని చేశారు లాస్ట్ టైం అని చెప్పాలి, మంచి పార్ట్నర్షిప్ బిల్డప్ చేసి. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్ హైయెస్ట్ 24.75 crores పెట్టి తెచ్చుకున్నప్పుడు 26 రన్స్ ఇచ్చేశాడు. అంత కాస్ట్లీ అయిపోయాడు అనేది అయితే బాగా వినిపించింది. సో ఈసారి అది రాంగ్ అని ప్రూవ్ చేసి మళ్ళీ మిచెల్ స్టార్క్ బ్యాక్ టు ఫామ్ రావాలి, వికెట్స్ తీయాలి అని అయితే కోరుకుంటున్నారు. అండ్ హర్షిత్ రాణా కొంచెం లాస్ట్ టైం కొంచెం అగ్రెషన్ చూపించాడు. సో ఆర్సీబీతో చూపిస్తే విరాట్ కోహ్లీ ముందు అలాంటి అగ్రెషన్ చూపిస్తే, అలాంటి రియాక్షన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అండ్ విరాట్ కోహ్లీ ఎలా రియాక్ట్ అవుతాడు, వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉండబోతుందని అయితే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ మ్యాచ్ కంటే కూడా జరిగే హయ్యర్ డ్రామా గురించి ఫ్యాన్స్ ఎక్కువగా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. అండ్ సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ వీళ్ళ ముగ్గురు చేసే విధ్వంసం, వీళ్ళ ముగ్గురు వికెట్స్ చాలా ఈజీగా తీస్తారు. అండ్ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్, మ్యాక్స్వెల్ వీళ్ళ ముగ్గురు మీద వీళ్ళకి మంచి రికార్డు ఉంది. సో ఓవరాల్గా ఎక్కువ చూసుకుంటే మేబీ కేకేఆర్కే ఎక్కువ స్లైట్ ఎడ్జ్ ఉంది గెలవడానికి అని అనొచ్చు. కానీ ఆర్సీబీ ఈసారి కొత్తగా రాబోతోంది కాబట్టి, ఒక మ్యాచ్ గెలిచి వస్తున్నారు కాబట్టి ఆ జోష్లో మేబీ ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ ట్రోఫీ గెలవడం ఇలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి బూస్టప్ ఇచ్చి ఈసారి వాళ్ళ చిన్నస్వామి స్టేడియం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకుంటారేమో. అండ్ 9 మ్యాచెస్ కంప్లీట్గా ఇప్పటి వరకు హోమ్ గ్రౌండ్స్లో ఆడుతున్న టీమ్సే గెలిచాయి కాబట్టి ఈరోజు కూడా హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న టీం అంటే ఆర్సీబీఏ గెలుస్తుంది. అండ్ అక్కడికి వచ్చే ఆడియన్స్ గురించి మాట్లాడుకోవాలి, ఆడియన్స్ ఇచ్చే చీరప్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో అంత ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకొని గెలుస్తుందని అయితే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ తేజస్వి.